దైవశక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క మహాజ్ఞానపు సంగతులను ఈ కార్యక్రమము ద్వారా మీరు నేర్చుకుంటున్నారు. ఈరోజు ఒక ఆలోచనాత్మకమైనటువంటి సంగతిని మనం నేర్చుకుందాం. మనుషుల ప్రాణమును విమోచించగలిగినటువంటి మనుషులు ఉన్నారా అంటే ఎవరూ కనిపించడం లేదు. ఎందుకంటే సర్వలోకము కంటే మనిషి ప్రాణము విలువైనది. మనిషి ప్రాణమును విమోచించగలిగినది, కాపాడగలిగినది, సమాధిలో నుండి రప్పించగలిగినది ఎవరైనా కనిపిస్తున్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. సర్వ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏమిటి అనగానే మనిషి యొక్క ప్రాణమే. ఆ మనిషి ప్రాణమును విమోచించగలిగిన మనిషి ఎవ్వరూ కూడా లేరు. ఎవ్వరూ లేరు. దేవుడు ఈ విధిని మానవులలో ఉంచాడు. ఏ మనిషికి కూడా అది సాధ్యము కాకూడదు. మనుషులు ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు, ఎన్నెన్నో క్రొత్త పద్ధతులను కనిపెడుతూ ఉంటారు. ఈరోజు మనము ఎంతో సౌలభ్యకరమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉంటున్నామంటే ఎందరో మనుషులు ఎన్నిటినో కనిపెట్టారు. వాటి వలన మనము వాటి యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ సంతోషిస్తున్నాం. ఆ సాంకేతికతను అందిపుచ్చుకోగలుగుతున్నాం. లోకములో అనేకమైనటువంటి క్రొత్త విషయాలను, పద్ధతులను, అలాగే ఉత్పత్తులను మనం చూడగలుగుతున్నాం. అయితే మనిషి ఎన్నింటినో ఇప్పటికే సాధించాడు, ఇంకా సాధిస్తూనే ఉన్నాడు, ఇంకా సాధించబోతున్నాడు. లోక సంబంధమైనటువంటి విషయాలను ఎన్నింటినో ఇప్పటికే సాధించాడు, సాధిస్తూ ఉన్నాడు, ఇంకా సాధించబోతున్నాడు. అయితే ఒక్క విషయాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు. అదేమిటంటే నరుల ప్రాణమును విమోచించగలిగిన నరుడైతే ఉండడు. నరుల ప్రాణమును విమోచించగలిగిన నరుడైతే ఎక్కడా కూడా ఉండడు. ఏ శాస్త్రవేత్త నరుని ప్రాణమును విమోచించలేడు, తన ప్రాణమును తానే విమోచించుకోలేడు. అందుచేతనే దేవుడు అంటున్నాడు, సర్వలోకమును సంపాదించుకున్నా కానీ ప్రాణమును పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముంది అంటున్నాడు. సర్వలోకము కంటే ప్రాణము విలువైనది. మనిషి ప్రాణము చాలా విలువైనది. మనిషి ప్రాణమును విమోచించగలిగిన మనిషి అంటూ ఎవ్వరూ లేరు. ఈ విధిని దేవుడు మనుషులలో నిర్ణయించాడు. పరిశుద్ధ గ్రంథం నుండి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని మీరు చూడండి. కీర్తనల గ్రంథానికి మనం వెళదాం. 49వ కీర్తన 7వ వాక్యం నుండి మీరు చూడండి, మీకు ఈ విషయం అర్థమవుతుంది. 49వ కీర్తన 7వ వాక్యం నుండి, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎవడును ఏ విధము చేతనైనను, ఎంత కష్టపడినా కానీ, అహోరాత్రులు ఎంతగా పరిశోధనలు చేసినా కానీ, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఇంకా చూడండి, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. ఎవడూ లేడంటున్నాడు. ఎవడూ లేడంటున్నాడు. నరుని ప్రాణమును విమోచించగలిగిన వాడు ఎవడునూ లేడు. ఇదిగో దేవుని సన్నిధిని, ఒక నరుని ప్రాణము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగలిగినటువంటి నరుడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎవడు కూడా లేడు. ఇంకా క్రింది మాటలు ఇంకా చూడండి, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. సర్వలోకమును సంపాదించుకున్న దానికంటే గొప్పది. ఏమిటా విలువ? ప్రాణ విమోచన విలువ, ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. చూడండి, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. అంటే అంత విస్తారమైనటువంటి విలువ కలిగినటువంటి ప్రాణము. నరుని ప్రాణమును విమోచించగలిగిన వారెవ్వరూ లేరు, ఉండబోరు అని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా తెలియజేయబడింది.
ఏది నేటికైనా పొనున్నారా? ఏమంటే గ్రంథం రాయబడి కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయింది. ప్రస్తుతానికైతే మనం చాలా అభివృద్ధిని సాధించేశాము. అంతరిక్ష ప్రయాణాలు కూడా చేయగలుగుతున్నాము. చంద్రుని మీద అడుగు మోపగలిగాము. మిగిలినటువంటి గ్రహాల మీద కూడా మనం వెళ్ళగలుగుతున్నాము. ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయాము. ఇప్పుడు నరుని ప్రాణాన్ని విమోచించడం మాకు పెద్ద పనా అని చెప్పి ఎవరైనా అనగలరా? ఎవరైనా అనగలరా? క్రీస్తు శకం 2024లో మాత్రమే కాదు, ఇంకా దేవుడు కాలాన్ని పొడిగిస్తే ఎప్పటి వరకు దేవుడు మనిషిని ఈ భూమి మీద ఉంచుతాడో అప్పటి వరకు కూడా ఇదిగో ఈ మాట సజీవముగా అలా నిలబడే ఉంటుంది. ఛాలెంజ్ చేస్తూనే ఉంటుంది మనిషిని. ఎవ్వరికి కూడా అటువంటి సామర్థ్యం లేనే లేదు. నరుని ప్రాణమును విమోచించగలిగిన నరుడు ఏ ఒక్కడూ లేడు. నరుని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది తీరక అట్లుండవలసినదే. దేవుని సన్నిధిని అసలు నరుని ప్రాణమును విమోచించగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? విమోచన ధనము చెల్లించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? విడిపించగలిగిన వాడు, విమోచనం అంటే విడిపించడం, విడుదల, అలా విడుదలను ఇవ్వగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? లేడు అని పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడింది. ఇది ఒక శాసనం. ఇది ఒక శాసనం, ఎవ్వరూ తిరిగి రాయలేని శాసనం. ఇంకా దీనికి సంబంధించినటువంటి మరొక వాక్య భాగాన్ని కూడా మీకు పరిచయం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. యోబు గ్రంథము 12వ అధ్యాయము 14వ వాక్యాన్ని మీరు చూడండి. యోబు గ్రంథము 12వ అధ్యాయము 14వ వాక్యం ఆలోచించుము. ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు. ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట ఎవనికిని సాధ్యము కాదు. దేవుడు పడగొట్టగా, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుని శక్తిని తక్కువగా అంచనా వేయొద్దు. దేవుడు పడగొట్టగా ఎవరునూ మరలా కట్టజాలరు. ఏదైనా వనంలో నుండి దేవుడు ఆదాము హవ్వలను బయటకు గెంటేశాడు, నెట్టేశాడు. మరలా తిరిగి ప్రవేశించగలిగారా? మనిషికి అది సాధ్యమా? నేటికి ఈ భూమండలం మీదే ఎన్నో ప్రదేశాలు మనుషుల పాలిట మిస్టరీలుగా ఉండిపోయాయి. దానిని బట్టి మీరు అర్థం చేసుకోండి. మనిషికి అసాధ్యమైనవి ఎన్నో ఉంటాయి, కానీ దేవునికి సమస్తం సాధ్యమే. దేవుడు పడగొట్టగా మరలా తిరిగి కట్టగలిగిన వాడెవడైనా ఉన్నాడా? దేవుడు ఒక మనిషిని చెరలో బంధింపగా, మూసివేయగా తెరచుట ఎవనికి సాధ్యమో, ప్రాణ విమోచన ఎవరికి సాధ్యమో అని ఇదిగో ఇక్కడ మరలా ఈ వాక్య భాగం ద్వారా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మీరు ఆలోచన చేయండి. మనిషి ప్రాణము చాలా విలువైనది. విలువైన ప్రాణాన్ని మనిషికి దేవుడు ఇచ్చాడు. ప్రతి మనిషికి దేవుడు విలువైన ప్రాణాన్ని ఇచ్చాడు. ఈ ప్రాణ విమోచనము చాలా కష్టం. ఈ ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. దేవుని చేతిలో నుండి ఆ ప్రాణమును విమోచించగలిగిన వాడు ఎవ్వడు కూడా లేడు. ఇప్పుడు మరి మా ప్రాణమును ఎలా విమోచించుకోవాలి? పాపము చేస్తే పాపపు బంధకంలో ప్రాణం ఉండిపోయింది. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తే అతిక్రమంలో ప్రాణం ఉండిపోయింది. దేవుని చిత్తాన్ని మనము ఎదిరిస్తే, అలా లోబడక మనము అవిధేయత చూపించటం వలన ఆ అవిధేయతలో మన ప్రాణం ఉండిపోయింది. బంధింపబడినటువంటి మన ప్రాణమును విమోచించేది ఎవరు అని చూస్తే మనుషులలో ఎవ్వరూ కనిపించడం లేదు. ఎంతమంది ఉన్నారు మరలా మనుషులు? ఒకరా ఇద్దరా? 700 కోట్ల నుండి 800 కోట్ల మంది మనుషులు ఉన్నారు ప్రస్తుతానికి జనాభా. ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు చూస్తే అబ్బో ఎన్నో కోట్ల మంది పుట్టారు, మరణించారు. ప్రస్తుతానికి కొంతమంది జీవిస్తున్నారు, ఇంకా పుడుతున్నారు. ఏ మనిషి అయినా మనిషి యొక్క ప్రాణాన్ని విమోచించగలడా? ఏ మనిషి అయినా మనిషి యొక్క ప్రాణాన్ని విమోచించగలడా? ఎందుకంటే మనిషి ప్రాణ విమోచన ధనము చాలా గొప్పది. దేవుని సన్నిధిని ఏ మనిషి ప్రాణము నిమిత్తమైనా ఎవరైనా ప్రాయశ్చిత్తము చేయగలరా? లేదు. మరి ఇప్పుడు మనకు పరిష్కారం ఏంటి? మన ప్రాణము ఎలా విమోచింపబడుతుంది? మనము నిత్యత్వాన్ని ఎలా చూడగలుగుతాము? మనుషులకు అసాధ్యమైన దానిని దేవుడు మాత్రమే సాధ్యపరచగలడు. గనుక మరలా
ఇదిగో ఈ సమస్యకు పరిష్కారాన్ని దేవుడే చూపిస్తున్నాడు. ఆ పరిష్కారం ఏంటంటే, మనిషి వలన నీ ప్రాణ విమోచన సాధ్యం కాదు, దేవుని వలననే నీ ప్రాణ విమోచన సాధ్యమవుతుంది. నీ ప్రాణాన్ని దేవుని సన్నిధిలో విమోచించాలి అంటే ఒక పరిశుద్ధుడు ప్రాణం పెట్టాలి. మనిషి తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది మొదలుకొని ప్రాణం పెట్టేటంత వరకు కూడా పరిశుద్ధంగా ఉండగలడా? ఉండిన మనిషి ఎవరైనా ఉన్నారా? చరిత్రలో మీరు చూడండి, ప్రస్తుతానికి కూడా మీరు చూడండి. ఆలోచనలో చెడిపోతే చాలు, చూపులో చెడిపోతే చాలు, తప్పుడు ప్రవర్తనతో ఉంటే చాలు, ఈ లోక చట్టాలకు అందకపోయినా దేవుని చట్టం మనిషిని పాపపు బంధకంలో పూర్తిగా మూసివేస్తుంది. కనుక ఏ మనిషి ఉన్నాడు దేవుని దగ్గర? పవిత్రుడైన మనిషి, పాపులలో చేరని మనిషి, నిష్కలంకుడైన మనిషి, నిరపరాధి అయిన మనిషి దేవుని చట్టాన్ని బట్టి, లోక చట్టాలను కాదు. లోక చట్టాలను తీసుకుని వచ్చి ఇతడు చాలా పవిత్రుడండి, ఈ లోక చట్టం ప్రకారం ఏ నేరం చేయలేదండి అని చెప్పడానికి వీలు లేదు. ఈ లోక చట్టం ప్రకారం ఏ నేరం చేయకపోయినా దేవుని చట్టానికి దొరికిపోతాడు మనిషి. దేవుని చట్టానికి దొరికిపోతాడు మనిషి. ఎందుకంటే దేవుని చట్టం చాలా పవిత్రమైనది, ఎంతో ఉన్నతమైనది. ఆ దేవుని చట్ట ప్రకారం మనుషులందరూ పాపాత్ములే. ఇప్పుడు మరి మనిషి ప్రాణాన్ని విమోచించటానికి దేవుడిచ్చిన పరిష్కారం ఏంటి? దేవుడే నీ ప్రాణాన్ని విమోచించాలనుకుంటున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన నీ ప్రాణాన్ని విమోచించాలనుకుంటున్నాడు. ఎలా? ఆయన కుమారుని ఈ లోకములోనికి శరీరధారిగా పంపించి యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రాణమును మన కొరకు అర్పించుట ద్వారా మన ప్రాణమును ఆయన విమోచించాలి అనుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ప్రభువు యొక్క రక్షణ అంటే ఏంటనుకుంటున్నారు? మనుషులు ఏదో చాలా చిన్నచూపు చూస్తుంటారండి, హేళన చేస్తుంటారండి. ఈ దేవుడిని కాకపోతే ఆ దేవుడిని, ఆ దేవుడిని కాకపోతే ఈ దేవుడిని, ఈ దేవుడిని కాకపోతే ఈ దేవుడిని, మా ఇష్టం మేము చూజ్ చేసుకుంటాం, చాయిస్ మాదనుకుంటున్నాడు మనిషి. లేదు, చాయిస్ నీ దగ్గర లేదు. నీవు నీ ప్రాణమును విమోచించుకోవాలి అని అనుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు రావాలి. లేదనుకుంటే నీ ఇష్టం, వద్దనుకుంటే నీ ఇష్టం. ఇంకెవరో నా ప్రాణాన్ని విమోచిస్తారనుకుంటే అది నీ ఇష్టం. అయితే ధర్మం ప్రకారం, సత్యం ప్రకారం, న్యాయం ప్రకారం నీ ప్రాణమును దేవుని సన్నిధిలో విమోచించాలి అంటే, పాపపు బంధకములలో ఉన్నటువంటి ఒక మనిషి ప్రాణాన్ని దేవుని సన్నిధిలో విమోచించాలి, విడుదల చేయాలి అని అంటే కనుక ఒక పరిశుద్ధుని యొక్క అర్పణ అవసరం. ఆ పరిశుద్ధుడే యేసుక్రీస్తు ప్రభువు, దేవుని కుమారుడు, దేవునితో సమానముగా ఉన్నవాడు. ఆయనే మన ప్రాణమును విమోచించగలడు. నరులలో ఏ ఒక్కరూ కూడా మన ప్రాణమును విమోచించలేరన్నది స్పష్టం. ఇప్పుడు చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో, ఇప్పుడు సమాధానాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథానికి మరలా మనం వెళదాం. కీర్తనల గ్రంథంలో ప్రశ్న వచ్చింది, నరుని ప్రాణాన్ని విమోచించగలిగిన వాడెవడు? ఏ విధము చేతనైనను ఎవడును తన సహోదరుని విమోచించలేడు అని కీర్తనల గ్రంథంలో మనం చూసాం. 49వ కీర్తన 7వ వాక్యం నుండి 9వ వాక్యం వరకు మనం చూసాం. ఇప్పుడు మరలా 49వ కీర్తనకి మనం వెళదాం, అక్కడ సమాధానం ఉంది. 49వ కీర్తన 15వ వాక్యాన్ని ఇప్పుడు చూడండి. 49వ కీర్తన అలా చదువుకుంటూ మరలా ముందుకు మనం రాగలిగితే 7వ వాక్యం నుండి 9వ వాక్యం వరకు మనం చదువుకున్నాం మునుపు. ఇప్పుడు 15వ వాక్యానికి మీరు రండి. మీకు ఇక్కడ సమాధానం దొరుకుతుంది. 49వ కీర్తన 15వ వాక్యం, దేవుడు నన్ను చేర్చుకొనును. మనిషి కాదు, మనిషి నన్ను విమోచించలేడు. మనిషి అంతరిక్ష ప్రయాణం చేయగలడు, కానీ నా ప్రాణాన్ని విమోచించలేడు. దేవుడు నన్ను చేర్చుకొనును. భక్తుడు మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. పాతాళ బలము, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎబిస్. పాతాళ బలములో నుండి దేవుడు దేనిని విమోచిస్తున్నాడు? మన ప్రాణాన్ని. మరణిస్తే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళంలోనికి వెళ్ళిపోతుంది. ఆ పాతాళ లోకములో నుండి పరలోకములోనికి దేవుడు తీసుకుని వెళ్తున్నాడు. ఆయన బలం.
ఆయన బలము పాతాళ బలమును మించిన బలం. సర్వశక్తిమంతుడు ఆయన. ఎవరి మీద ఆధారపడగలం? నా ప్రాణాన్ని విమోచించేది ఎవరని చూస్తే శాస్త్రవేత్త, ఒక ధనవంతుడా, ఒక బలవంతుడా? ఎవరు కాదు. ఇన్ఫ్యాక్ట్ వారి ప్రాణాలను కూడా దేవుడే విమోచించగలడు దేవుని మీద ఆధారపడితే. అందుచేత ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు చూడండి, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును, ఆయన విమోచించును అని తెలియజేస్తున్నాడు. ఇది నిజం. ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న చక్కని సమాధానం. మన ప్రాణము విమోచింపబడాలి అనేటువంటి ఆలోచన మనకు ఉండాలండి. అంతే తప్ప పాపపు బంధకములలో ఉండిపోయి ఏదో విధంగా జైలు జీవితం బాగానే ఉంది కదా అని చెప్పి సరిపెట్టుకోకూడదు. నేను విడుదల కావాలి, సత్ప్రవర్తనతో విడుదల కావాలి అని లోకంలో ఉన్నటువంటి జైలులో ఉన్నటువంటి ఒక ఖైదీ ఏ విధంగా అయితే భావిస్తాడో, పాపపు ఖైదులో ఉన్నటువంటి మనుషులు కూడా నేను విడుదల కావాలి, నీతిగల స్వాతంత్ర్యములోనికి నేను వెళ్ళాలి, పాపపు బంధకముల నుండి విడిపింపబడి రక్షణ స్వాతంత్ర్యంలోనికి నేను వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడే ఒక వ్యక్తిని చేర్చుకొనును. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారిని, ఆ విశ్వాసులను దేవుడు చేర్చుకొనును. పాతాళ బలములో నుండి ఆయన వారి ప్రాణములను విమోచిస్తాడు, కాపాడతాడు, విడుదల చేస్తాడు. ఇదే విషయాన్ని పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యం నుండి పొందుపరిచారు. చూడండి, పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యం నుండి దేవుడు ఎలా విమోచిస్తాడో ఇక్కడ తెలియచేయబడింది. పాతాళ బలములో నుండి సర్వశక్తిమంతుడైన దేవుడు మన ప్రాణములను ఎలా విమోచిస్తాడో ఇక్కడ తెలియచేయబడింది. చూడండి, కొలస్సీయులకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల, విమోచనము, మన ప్రాణ విమోచనము, విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నన్ను విడిపించునని కీర్తనకారుడు అన్నాడు కదా. ఎలా విడిపిస్తాడంటే, ఇదిగో ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనలను చేయుట ద్వారా ఆయన పాపపు అధికారము నుండి మనలను విడుదల చేస్తాడు. జాగ్రత్తగా గమనించండి ఈ మాటలు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు, అనగా యేసుక్రీస్తు ప్రభువునందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఇంకెవరైనా ఇవ్వగలరా? నీ పాపాన్ని నేను క్షమించేస్తానని ఎవరైనా రాగలరా? ఒకవేళ రావాలి అంటే కండిషన్ ఉంది. ఏంట కండిషన్? అతడు పరిశుద్ధుడై ఉండాలి, తన ప్రాణాన్ని ఇవ్వగలిగిన వాడై ఉండాలి. నీ కొరకు, నీ పాపము కొరకు ఒకడు వచ్చి, ఆ వచ్చినటువంటి ఒకడు పరిశుద్ధుడై ఉండాలి, ఏ పాపము లేనివాడుగా ఉండాలి. నీ పాపముల నిమిత్తము నిన్ను విమోచించటానికి అతడు తన ప్రాణాన్ని ఇవ్వగలిగి ఉండాలి. ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఉన్నాడు. అందుచేతనే ఆయన మనకు నిజమైన దేవుడు, మనలను రక్షించిన నాథుడు, మన సర్వాధికారి ఆయనే, మన శిరస్సు ఆయనే. ఆ దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు మనలను అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి విడుదల చేసి తన రాజ్యంలో చేర్చుకున్నాడు. తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి తన రాజ్యంలో చేర్చుకున్నాడు. తన రాజ్య నివాసులనుగా మనలను చేశాడు. మనకు ఈ విడుదలను దయచేశాడు. కనుక ఆయన వలన, యేసుక్రీస్తు ప్రభువు వలన మనకు విమోచనము దొరికింది. ప్రాణ విమోచనము మనుషులలో ఏ ఒక్కరి వలన సాధ్యం కానప్పుడు దేవుడే తన కుమారుని ద్వారా మన ప్రాణమును విమోచించాడు. ఇప్పుడు మీకు సమాధానం దొరికిందా? మన ప్రాణమును దేవుడే తన కుమారుని ద్వారా విమోచించాడు, అనగా పాపక్షమాపణను దయచేశాడు. పాపక్షమాపణను దయచేశాడు. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, మీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనుషులలో ఏ ఒక్కడు కూడా, మీరు సర్వలోకాన్ని సంపాదించి ఇచ్చినా కానీ మిమ్మును విమోచించటానికి ఎవ్వరికీ కూడా సామర్థ్యం లేదు, ఎవ్వరికీ అర్హత లేదు.
ఒక రూపాయో పాపాయో కాదు, మీరు సర్వలోకాన్ని సంపాదించి ఒకరికిచ్చి, ఇదిగో దేవుని సన్నిధిలో నా ప్రాణమును విమోచించు, పాపము నుండి నన్ను విడుదల చెయ్యి అని మీరు అడిగితే అది సాధ్యపడదు, అది సాధ్యపడదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు దగ్గర సాధ్యమవుతుంది. ప్రభువు ఏమైనా సర్వలోకాన్ని సంపాదించమంటున్నాడా? మీరు సర్వలోకాన్ని సంపాదించి తీసుకుని రండి, ఇన్ని నోట్ల కట్టలు నా దగ్గర తీసుకుని రండి, ఇన్ని బంగారపు ముద్దలు నా దగ్గర పెట్టండి, ఇన్ని భూమి పత్రాలు నాకు ఇవ్వండి, ఇంత ఆస్తి ఇంత రొక్కం మీరు నాకు ఇస్తే మీ పాపాన్ని నేను కడిగేస్తానని ప్రభువు ఏమైనా అంటున్నాడా? ఉచితముగా అంటున్నాడు. ఉచితముగా. నాకు కావలసినది మీలో పరివర్తన, మీలో పశ్చాత్తాపం. అప్పుడు నేను ప్రాయశ్చిత్తం చేసేస్తాను. ప్రభువారు అంటున్నారండి, మీలో పరివర్తన ఉంటే, మీలో పశ్చాత్తాపం ఉంటే నేను మిమ్మల్ని కడిగేస్తాను, పరిశుద్ధులుగా మార్చేస్తాను, మీకు ప్రాయశ్చిత్తం చేసేస్తాను. నరులలో ఏ ఒక్కరికి సాధ్యం కానటువంటి ఈ విమోచన ఇదిగో నేను మీకు దయచేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నప్పుడు ఇంకెందుకు ఆలస్యం, ఇంకెందుకు సందేహం? ఇక్కడ మనం చూస్ చేసుకోవడానికి 10 ఆప్షన్లు లేవండి. ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ద్వారా మాత్రమే తండ్రి అయిన దేవుని యొద్దకు మనం చేరగలం. ఆయన మాత్రమే మన పాపములకు విమోచనకర్తగా ఉన్నాడు. అలాగే పరిశుద్ధ గ్రంథము నుండి మరొక వాక్య భాగాన్ని కూడా ఈ సందర్భాన్ని అనుసరించి మీరు చూడండి. తిమోతికి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం నుండి, దేవుడొక్కడే. 10, 20, 30, 40, 100 ఆప్షన్లు లేవండి. దేవుడొక్కడే. దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. నరులలో ఏ ఒక్కడు నీ ప్రాణాన్ని విమోచించలేడు. నీ ప్రాణాన్ని విమోచించదగినటువంటి మధ్యవర్తి ఒక్కడే ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. నిన్ను విడిపించేవాడు, నీకు విమోచనను అనుగ్రహించేవాడు కూడా ఒక్కడే. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసను నరుడు. ఆయన క్రీస్తు యేసను నరుడు. ఆయన దేవుని కుమారుడు. శరీరధారిగా వచ్చాడు, శరీర ఆకారంలో కనిపించాడు. ఆయన క్రీస్తు యేసను నరుడు. తర్వాత ఈయన, ఈ క్రీస్తు యేసు, ఈ దేవుని కుమారుడు, ఈ మధ్యవర్తి అందరి కొరకు. ఇందులో ఏమైనా పక్షపాతం ఉందా? నేను ఇశ్రాయేలీయులనే రక్షిస్తాను అనేటువంటి పక్షపాతం ఏమైనా ఉందా? నేను యూదులనే కాపాడుతాను అనేటువంటి హద్దు ఏమైనా ఉందా? నేను ఈ తెల్లవారినే కాపాడుతాను, ఈ నల్లవారినే కాపాడుతాను, ఈ పొట్టివారినే కాపాడుతాను, ఈ పొడవు వారినే కాపాడుతాను, ఆ దేశస్తులను కాపాడుతాను, నాకు డబ్బు ఇచ్చిన వారిని కాపాడుతాను, నేను స్త్రీలను, నేను పురుషులను, నేను నపుంసకులను, నేను ఫలానా వారిని, నేను ఫలానా వారిని, ఇలా ఏమైనా గీతలు గీసుకున్నాడా? హద్దులు గీసుకున్నాడా? సర్వలోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కాపాడటానికి ఆయన సుముఖత వ్యక్తం చేస్తున్నాడు. మరి మనుషులకే రోగం. పాపములో ఉండిపోయిన వాడికి, పాపములో బంధింపబడినటువంటి వానికి విడిపింపబడాలనేటువంటి ఆలోచన రావటం లేదు. కానీ ఎంత గొప్ప భాగ్యమో చూడండి, ఎంత గొప్ప అవకాశమో చూడండి. నిజంగా కన్ను మూయక ముందు ఈ అవకాశాన్ని పొందకుండా కన్ను మూసారంటే కనుక వారు నిజంగా దురదృష్టవంతులండి. నిజంగా దురదృష్టవంతులండి. మీరు ఏదో అనుకుంటున్నారేమో, ఈ లోకంలో 1,00,000 రూపాయలు లాటరీ తగిలితే అదృష్టం, 10 లక్షలు లాటరీ తగిలితే అదృష్టం, 1 కోటి రూపాయలు లాటరీ తగిలితే ఇంకా అదృష్టం. అలాంటి అదృష్టాలు ఎవరికో కానీ రావు అని అనుకుంటున్నారేమో. ఆల్రెడీ మనకు ఒక అదృష్టం వచ్చేసిందండి. ఒక గొప్ప అదృష్టంలో మనం ఉన్నామండి. నిజంగా చివరి వరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణను మనం కాపాడుకోగలిగితే, కన్ను మూసే లోపు దేవుని దృష్టికి అంగీకారయోగ్యముగా మనం కనిపించగలిగితే అంతకంటే అదృష్టం మరొకటి ఉందంటారా? చెప్పండి, అంతకంటే అదృష్టం మరొకటి ఉందంటారా? కనుక ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. ప్రభువు రక్షణలో ప్రవేశించండి. దేవా, ఈ నరులలో ఏ ఒక్కడూ కూడా నా ప్రాణాన్ని విమోచించలేనప్పుడు నీవే నా ప్రాణాన్ని విమోచించటానికి ఇదిగో శరీరధారిగా వచ్చినప్పుడు, ఏ తారతమ్యాన్ని చూపించకుండా నేను నీ చెంతకొస్తే నన్ను ఆదరించాలనుకుంటున్నప్పుడు, నన్ను పాపములో నుండి విడిపిస్తాను అని అంటున్నప్పుడు
వెంటనే నీ దగ్గరకు వచ్చేస్తానయ్యా, నీ మార్గంలో ప్రవేశిస్తానయ్యా, నేను నడుచుకుంటానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా అని చెప్పటానికి ఎందుకు ఆలస్యం చెప్పండి. ఇదిగో ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి, సుస్థిరమైన దేవుని మాటలను మీరు జాగ్రత్తగా గమనించండి. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. విమోచన క్రయధనము, పవిత్రుని ప్రాణము, పవిత్రుని రక్తము, అదే మన ప్రాణమును విమోచించే క్రయధనము. సర్వలోకము కంటే మించినది అది, సర్వలోకము కంటే ఎక్కువైనది అది, గొప్పదది. మన ప్రాణమును విమోచించటానికి సరిపోయిన ధనమది. అదే క్రీస్తు యేసు యొక్క ప్రాణము, ప్రభువు యొక్క పవిత్రమైన ప్రాణము. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును. యుక్త కాలము అంటే తగిన కాలము, మనకు అవసరమైన కాలము. ఆ కాలములయందు ఈ సాక్ష్యము మనకు ఇయ్యబడుతుంది. ఇదిగో ఆ సాక్ష్యము యుక్త కాలమందు నా దగ్గరకు వచ్చింది, నేను స్వీకరించాను. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరును స్వీకరించాలి. యుక్త కాలమందు మీ వద్దకు ఈ సాక్ష్యం వస్తున్నప్పుడు మీరు స్వీకరించాలి. స్వీకరించకుండా మీరు చేజార్చుకున్నారా, మీరు చాలా దురదృష్టవంతులు, మీరు చాలా నష్టపోయినట్టు. కనుక ఏమాత్రం కూడా అటువంటి ప్రవర్తనలో ఉండనే ఉండొద్దు. సర్వశక్తిమంతుడైన వాడు మనకు అసలు ఏ నరుడు కూడా సాధ్యపరచలేనటువంటి ఈ గొప్ప సంగతిని దేవుని కుమారుని ద్వారా సాధ్యపరచి మన ప్రాణమును విమోచిస్తున్నాడు, మన ప్రాణమునకు విమోచనను అనుగ్రహిస్తున్నాడు, ఆ మార్గమును చూపిస్తున్నాడు. కనుక వెంటనే ఆయనకు మనం లోబడిపోవాలి, ఆయన చిత్తమును నెరవేర్చటానికి తలదించాలి. చూడండి, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై, ఆ సాక్ష్యం ఇవ్వటానికే ఇదిగో ఈరోజు నేను కూడా ఉన్నాను, సువార్థికులు అందరూ ఉన్నారు, దైవజనులు అందరూ ఉన్నారు, అపోస్తలులు, శిష్యులు ఆ సాక్ష్యం ఇవ్వడానికి నిలబడ్డారు. పౌలు గారు కూడా ఆ మాటను తెలియజేస్తున్నారు. చూడండి, ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను అపోస్తలుడనుగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడనుగాను నియమింపబడితని నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. ఇది యథార్థం. మీ ప్రాణము విమోచింపబడాలంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే మార్గం. భూమి మీద మీరు ఎవరిని అడిగినా కానీ ఏ ఒక్కరికి కూడా సాధ్యం కానటువంటి మీ ప్రాణ విమోచన యేసుక్రీస్తు ప్రభువు వలన సాధ్యమవుతుంది. కనుక మంచి నిర్ణయాలు తీసుకోండి. యుక్త కాలముల యందు ఇయ్యబడినటువంటి ఈ సాక్ష్యమును అంగీకరించే మనస్సును మీరు కలిగి ఉండండి. అప్పుడు మీరు అదృష్టవంతులవుతారు, గొప్ప భాగ్యమును పొందినవారు అవుతారు, దేవుని రక్షణ సంకల్పంలో ఉన్నవారు అవుతారు. జీవగ్రంథంలో మీ పేరు లిఖింపబడినదై మీరు నిత్యత్వానికి అంగీకరింపబడిన వారు అవుతారు. కనుక ప్రియులారా, మనుష్యులకు అసాధ్యమైనది దేవుడు సాధ్యపరిచి చూపించినది. నరుని ప్రాణ విమోచనములో ఇదిగో మనము కూడా పాలి పంపులు కలిగిన వారమై, యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన వారమై, ఆయన రాజ్య నివాసులుగా మారిన వారమై దేవుని కొరకు బ్రతుకుదాం. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును సర్వశక్తిమంతుడునైన మా కన్న తండ్రి, నరుని ప్రాణ విమోచన అసాధ్యం అనుకుంటున్నటువంటి పరిస్థితులలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మీరు సాధ్యపరచి ఆయన యందు విశ్వాసముంచిన వారిని మీరు రక్షిస్తున్నారు, వారి ప్రాణములను మీ సన్నిధిలో విమోచిస్తున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన, మేము మా జీవితకాలం అంతయు ఈ రక్షణలో కొనసాగగలుగుటకు మాకు సహాయమును దయచేయండి. ఇంకను ఈ రక్షణ అనుభవాన్ని చూడని వారి కొరకు ప్రార్థించుచున్నాము. వారి మనస్సులు తెరువబడి ఇంత గొప్ప భాగ్యమును వారు కోల్పోకుండా నాయన మీరు అనుగ్రహించినటువంటి ఈ నరుని ప్రాణ విమోచనమును యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వారు పొందగలుగుటకు సహాయమును దయచేయండి. నాయన, మేమందరము తండ్రి ఈ గొప్ప అదృష్టాన్ని పొందిన వారమై యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి మా ప్రాణమును విమోచించుకొనుటకు ఆయన రాజ్య నివాసులుగా మేము మారి మీ చిత్తమును నెరవేర్చుటలో
ఏమాత్రము వెనుక తీయకుండా మిమ్మల్ని సంతోషింపజేస్తూ తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆవిష్కాలం అంతయు మీ చిత్తమునకు అనుకూలముగా ప్రవర్తించే భాగ్యమును మనం మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.